అందరికీ నమస్తే అండి. ఈరోజు ఇడియప్పం ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఇది చెన్నై సైడ్ చాలా ఫేమస్ అండి. ఎక్కడైనా దొరికేస్తుంది. మన ఆంధ్ర వాళ్ళకి కూడా ఇది తింటే చాలా మంచిదండి హెల్త్‌కి కూడా. ఎన్నో కిలో క్యాలరీస్ కూడా ఉండవు. ఇది ఇన్‌స్టెంట్‌గా బయట దొరికేస్తుంది మనకి డబుల్ హార్ట్స్ వాళ్ళది. ఇప్పుడు దీనికి కాంబినేషన్ వచ్చేసి సాంబార్. సాంబార్‌కి ఏమేం కావాలి అంటే కందిపప్పు 1 ½ గ్లాస్ నానబెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టేసుకోవాలి. తర్వాత సాంబార్‌కి కావాల్సినవి 2 డ్రమ్ స్టిక్స్, 4, 5 టమాటాలు, 2 బంగాళదుంపలు అండ్ 2 క్యారెట్లు, 4 పచ్చిమిరపకాయలు. వీటన్నిటిని వేసే ముందు ఫస్ట్ కుక్కర్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపు అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు ఏస్తున్నాను చూసారా? ఇలా ఎండుమిరపకాయలు ఏసుకున్న తర్వాత అవి కూడా బాగా వేగినాక నేను దీంట్లోకి కొంచెం ఇంగువ ఎక్కువ వేసుకుంటానండి. పసుపు కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటా. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇలా అయిపోయాక కొంచెం కరివేపాకు వేసుకొని వేపుకొని ఇప్పుడు చూడండి ఇంగువ చూసారా? నేను 2 స్పూన్స్ ఏస్తున్నా. సాంబార్‌లో ఇంగువ మెయిన్ పార్ట్ అండి. చాలా బావుంటుంది. ఇలా క్యూబ్స్‌గా కట్ చేసుకున్న బంగాళదుంపల్ని ఫస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత డ్రమ్ స్టిక్స్‌ని వేసి వేయించుకోవాలి. ఎందుకంటే ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఆ 2 వేపించేసుకున్న తర్వాత టమాటా లాస్ట్‌లో వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆనియన్. ఆనియన్ వేసుకోవడం వల్ల కూడా చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకున్న పచ్చిమిరపకాయల్ని ఇలాగ నిలువుగా కోసుకొని చీల్చిన పచ్చిమిరపకాయలు వేస్తే ఆ టేస్ట్ చాలా బావుంటుందండి సాంబార్‌లో. అలాంటి వేసేసేసి ఒక్కసారి కలితిప్పేసుకోవాలి. కలితిప్పేసుకున్న తర్వాత కొంచెం పింక్ సాల్ట్ ఏసుకోవాలి. పింక్ రాక్ సాల్ట్ దొరుకుతుందండి బయట. అది మంచిది అంటున్నారని ఇప్పుడు అదే వాడుతున్నాము. వేసేసుకున్న తర్వాత తగినంత కారం వేసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ అంటే స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇది సాంబార్ పొడి. మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాం. ఈ సాంబార్ పొడి ఎలా చేయాలో నేను ఇంకో వీడియోలో చెప్తాను. ఇది వచ్చేసేసి ఈ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాంబార్ పొడి ఈ ముక్కల్లో ఏదైతే ఉందో దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు బాగా ఉడికిపోయిందండి. దీన్ని బాగా స్మాష్ చేసేసేసి దీంట్లో గూడా ఒక 1 ½ టేబుల్ స్పూన్ దాకా సాంబార్ పొడి వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా నేను 2 స్పూన్స్ దాకా ఏసాను. క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఏదైతే మనం కుక్కర్‌లో సాంబార్‌కి చేస్తున్నామో తాలింపు పెట్టామో దాంట్లోకి ఈ పప్పు వేసి వేయించేయాలి ఫస్ట్. అలా వేయించేసిన తర్వాత ఒక మంచి అరోమా వస్తుంది. దీంట్లోనే నేను చింతపండు వేశాను. నానబెట్టిన చింతపండు. ఇలా వేసేసి ఉండంగా కొంచెం పప్పు ఏదైతే గిన్నెలో తీసుకున్నామో ఆ వాటర్‌తో పప్పు వాటర్ దీంట్లో కలిపేసేసుకొని మంచిగా వదిలేయాలి. ఇప్పుడు వచ్చేసేసి ఇడియప్పం ఎలా చేసుకోవాలో వచ్చేద్దాం. ఇన్‌స్టంట్ ఇడియప్పం అంటే ఇలాగా ఒడియాల్లాగా ఇస్తారండి. దీన్ని వేడి నీళ్ళలో మసుకుతున్న నీళ్ళలో కొంచెం సాల్ట్ ఏసేసుకొని జస్ట్ నేను చూపిస్తున్న విధంగా అలా నానపెట్టేస్తే ఇలా మనకు తెలిసిపోతుంది ఉడికిపోయేటట్టు. ఇది ఒక సన్న సేమియాలాగా అనిపిస్తుంది. ఈ లోపల చూసారా? అండ్ మళ్ళీ సాంబార్ బాగా ఉడకపట్టేసింది నేను చూపిస్తున్నట్టు. ఎప్పుడైతే సాంబార్ ఉడకపట్టింది అంటే దానికి గుర్తు డ్రమ్ స్టిక్ బాగా ఉడికినట్టు. ఈ తర్వాత ఇలా పెట్టేసుకొని తినేసేయండి ఫ్రెండ్స్. చాలా బావుంటుంది.